హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ప్యారిస్లో ఉంటాను, ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను రీసెంట్గా టాప్ మేట్ ద్వారా 1-on-1 సెషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఈ సెషన్స్ వల్ల అర్థమైంది ఏంటంటే, చాలామంది కన్సల్టెన్సీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో అట్ ద సేమ్ టైం చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, కోర్సెస్ పరంగా సెలెక్షన్ దగ్గర కానీ అండ్ వీసా అప్లికేషన్ దగ్గర కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది నేను ఎస్పెషలీ యూరోప్తో డీల్ చేస్తాను కాబట్టి యూరోప్తో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. నేను ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏ కంట్రీకి వెళ్తున్నా మీకు హెల్ప్ అవుతుంది. ఏంటంటే నేను ఒక కన్సల్టెన్సీకి మనీ పే చేశాను వీసా కోసం. ఇట్స్ నాట్ ఫర్ కాలేజ్, ఇట్స్ జస్ట్ ఫర్ వీసా. సో ఆ టైంలో నాకు ఎదురైన ప్రాబ్లమ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ కోసము యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇలా ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ ఏదో ఒక కంట్రీకి అయితే వస్తూ ఉన్నారనమాట. సో అట్లాంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకోవడానికి టిప్స్ కూడా చెప్తాను లాస్ట్లో. సో ఫస్ట్ నా కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఆస్ట్రేలియాకి మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నా అనమాట. అప్పుడు నేను ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు చాలా బాగా చేశారనమాట ప్రాసెస్. నాకు ₹1 తీసుకోకుండా ఎవ్రీథింగ్ దే హ్యావ్ డన్ రియలీ వెల్. ఆస్ట్రేలియాకి ఏంటంటే కాలేజెస్ అథారిటైజ్ చేస్తుంటాయి కొన్ని కన్సల్టెన్సీస్ని. సో నాకు ప్రాబ్లమే అవ్వలేదన్నమాట. చాలా పీస్ఫుల్గా ప్రాసెస్ చేసుకున్నాను కాలేజెస్ పరంగా. దాని తర్వాత డ్యూ టు కోవిడ్ నేను ఆస్ట్రేలియా అన్నది క్యాన్సిల్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను ఫ్రాన్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అంటే నేను యూరోప్ అండ్ యూకే అనుకున్నా, బట్ లాస్ట్కి నేను ఫ్రాన్స్ అనే కంట్రీ ఫిక్స్ అయ్యాను అనమాట. నేను కాలేజ్ సెలెక్షన్స్లో మాత్రం నేను ఇంతకుముందు ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు కూడా కాలేజ్ అండ్ కోర్స్ నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి ఇది అప్లై చేయండి అని చెప్పేదాన్ని. కానీ ఫ్రాన్స్కి వచ్చేసరికి నేను ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళలేదు కాలేజ్కి వచ్చే దగ్గరికి. ఎందుకంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు కాలేజెస్ రికమెండ్ చేస్తున్నారనమాట. నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఏ కాలేజు ఏ కోర్స్ అన్నది నేను రీసెర్చ్ చేసుకొని నాకు తెలిస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను మా కాలేజ్కి నేనే అప్లికేషన్స్ వేసాను. మా కాలేజ్ కాకుండా ఇంకొక 2-3 కాలేజెస్కి అప్లికేషన్స్ వేసాను. అడ్మిషన్ వచ్చిన తర్వాత నేను నా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాకుండా నేను వీసాకి మాత్రం, అంటే ఫ్రాన్స్ వీసాకి నాకు ఆ పర్టికులర్ టైంలో, అంటే వీసాకి అప్లై చేయాల్సిన టైంలో నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా కానీ నా పర్సనల్ ఎడ్యుకేషన్ పరంగా కానీ నాకు కొంచెం ఇష్యూస్ ఉండే, టైం లేకుండా ఉండింది నాకు ఎస్పెషలీ. సో అంతా నేను ఆ టైం అంటే నా పర్సనల్ టైం లేకపోవడం వల్ల నేను వేరే వాళ్ళని ఏమైనా హెల్ప్ చేస్తే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనుకున్నా. సో నేను ₹20,000 ఒక కన్సల్టెన్సీకి పే చేశాను. చాలా రెప్యూటెడ్ కన్సల్టెన్సీ. ₹20,000 పే చేశాను అనమాట. ఆ 20,000 పే చేసిన తర్వాత వాళ్ళకి క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ అంటే ఏంటో తెలియదు. గూగుల్లో ఫ్రాన్స్ వీసా అని కొడితే మనకు వచ్చేది ఫస్ట్ క్యాంపస్ ఫ్రాన్స్ అనేది అనమాట. సో వాళ్ళకి క్యాంపస్ ఫ్రాన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ తర్వాత ఈ లోన్ ప్రాసెస్లో కానీ దేంట్లో కానీ నాకు హెల్ప్ చేయలేదు. సో నేనే మొత్తం చేసుకోవాల్సి వచ్చింది A to Z. వాళ్ళు లోన్ కూడా హెల్ప్ చేస్తా అన్నారు, బట్ అది కూడా చేయలేదు. అండ్ దెన్ క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్లో అప్లికేషన్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన దాకా కూడా నేనే చేసుకున్నా. వాళ్ళకి ఎందుకు వెయిట్ చేస్తున్నావు, వీసా అప్లై చేసా అని చెప్తున్నారు, కానీ దే డోంట్ నో దాట్ క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది అని. నేను వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వట్లే అనమాట. నాకైతే చాలా చాలా కోపం వచ్చేది ఆ ప్రాసెస్లో. నేను ఓన్గా చేసుకుంటున్నా, వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యి కూడా నన్ను తప్పుగా గైడ్ చేస్తూ ఉన్నారు. క్యాంపస్ ఫ్రాన్స్ అయిపోయింది, నాకు NOC వచ్చింది, VFSకి అప్లై చేయండి అని నేను వాళ్ళకి చెప్తే అది కూడా వాళ్ళు చేస్తున్నాం అని చెప్పి ఏమీ చేయలేదన్నమాట. నాకు ఒక 2-3 డేస్ నన్ను ఆడించారు. ఆ తర్వాత నేనే చేసుకున్నాను. సో నాకైతే కన్సల్టెన్సీ వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ అవ్వలేదు. ఆ ₹20,000 నాకైతే వేస్ట్ అయినాయి, బట్ నేను ఇప్పుడు దాకా ఇంట్లో కూడా చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పేస్తాను. ఆ 20,000 వేస్ట్ కాకపోతే నేను ప్రతిదీ నేనే చేసుకున్నాను. నేను MBA డ్రాప్అవుట్ అనమాట. సో ఆ డ్రాప్అవుట్ ప్రొసీజర్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రాన్స్కి మూవ్ అవ్వడానికి అంటే మన ప్రిపరేషన్, ఇంట్లో కొంచెం ఐ హ్యాడ్ సమ్ అదర్ పర్సనల్ ఇష్యూస్, ఫ్యామిలీ, ఇవన్నీ డీల్ చేసుకుంటూ వీసాకి ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పి నేను కన్సల్టెన్సీకి రీచ్ అవుట్ అయితే వాళ్ళు కూడా ఇట్లా మోసం చేసిపోవడంతో లాస్ట్ మినిట్లో అంతా నేనే చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇట్లా చాలామంది ప్రాబ్లమ్స్ నాకు ఎదురైన ఇష్యూస్ ఇవి. బట్ చాలామంది నాకు రీచ్ అవుట్ అయిన వాళ్ళకి ఎదురైన ఇష్యూస్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఒకవేళ మీరు నాతో టాప్ మేట్లో రీచ్ అయ్యి ఉండి ఇది మీ ప్రాబ్లం లాగా అనిపిస్తే హోప్ఫుల్లీ ఇది మీకు ఒక్కరికే కాదు, చాలామందికి ఫేస్ అయింది. సో ప్లీజ్ ప్లీజ్ ట్రై టు ఓవర్కమ్ దాట్, అండ్ ప్లీజ్ బీ స్ట్రాంగ్ అండ్ టేక్ యూర్ డెసిషన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అసలు నాకు ఒక క్వశ్చన్ ఉంది, అసలు మీ లైఫ్ ఎవరు డిసైడ్ చేయాలి? ఒక యూట్యూబర్, ఒక కన్సల్టెన్సీ, ఆర్ మీరు? ఐ డోంట్ నో, మీరు చెప్పండి.
ఒక కన్సల్టెన్సీ పర్సన్ డిసైడ్ చేస్తాడా? మీ లైఫ్ గురించి సరైన ఒక యూట్యూబర్ డిసైడ్ చేస్తుందా? లేకపోతే మీరు డిసైడ్ చేసుకుంటారా? మీకు ఏ కాలేజ్ కావాలి అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. కన్సల్టెన్సీకి వెళ్ళాలి అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే, నేనైతే కన్సల్టెన్సీ సజెస్ట్ చేయను అనమాట. కానీ ఫ్రీ వేవియర్స్ లాంటివి వస్తాయి, టైఅప్స్ ఉంటాయి అని కన్సల్టెన్సీస్కి వెళ్ళే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, చూజ్ యువర్ ఓన్ కాలేజెస్. అసలు మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కోర్సెస్ చేయాలనుకుంటున్నారు, ఏ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో మీరే సెలెక్ట్ చేయండి. మీరే గూగుల్కి వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, అల్యూమినైతో మాట్లాడండి, డూ యువర్ ఓన్ రీసెర్చ్. అల్యూమినై లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అయితే దొరుకుతారేమో, ఆర్ దర్ ఆర్ సమ్ ఫేస్బుక్ గ్రూప్స్ ఇండియన్స్ ఇన్ ఫ్రాన్స్ అట్లా, అక్కడ ఎవరైనా అక్కడ రీచ్ అవుట్ అయితే దొరుకుతారేమో, ఇండియన్స్ నెదర్లాండ్స్ అట్లా గ్రూప్స్ ఉంటాయి. ఆర్ యూనో మనకు సీనియర్స్, మన ఫ్రెండ్స్ ఆర్ సీనియర్స్ అట్లా ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి. టాక్ టు అల్యూమినై, గూగుల్లో రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, డూ యువర్ రీసెర్చ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. దాని తర్వాత కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి నాకు ఈ కాలేజెస్ కావాలి, ఈ కాలేజెస్లో ఈ కోర్సెస్ కావాలి నేను వాళ్ళకి చెప్పండి అనమాట. వాళ్ళు ఆ కోర్సెస్ ఆ కాలేజ్ చేయకపోతే నా ప్రకారం దే ఆర్ డూయింగ్, అంటే వాళ్ళు 95% ఆఫ్ ద కేసెస్లో దే ఆర్ ట్రయింగ్ టు నాట్, అంటే ఆ కోర్సెస్ చేస్తే వాళ్ళకి ఆ కాలేజెస్ చేస్తే వాళ్ళకి ఎలాంటి కమిషన్ రాదనమాట. సో వాళ్ళు మిమ్మల్ని రాంగ్ కోర్స్కో రాంగ్ కాలేజ్కో గైడ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఇది నేను ప్రతి కన్సల్టెన్సీని అనట్లేదు అనమాట, బట్ ఇప్పుడు అట్లా మెజారిటీ ఆఫ్ దెమ్ అట్లనే ఉంటున్నారు. నేను ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు అప్లై చేసిన కాలేజ్, అదే కన్సల్టెన్సీ, నేను ఏ కాలేజ్లో ఏ కోర్స్ అడిగితే నాకు అదే అప్లై చేస్తున్నారనమాట. దే వర్ రియలీ హెల్ప్ఫుల్. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి కన్సల్టెన్సీయే చూస్ చేసుకోండి, డబ్బులు అటు ఇటు అయినా కొంచెము. లేకపోతే కాలేజ్ పరంగా మీకు వేవ్ ఆఫ్స్ ఇలాంటివి వస్తాయి, ఫీ వేవ్ ఆఫ్స్ అలా వస్తాయి అనుకుంటే మాత్రం ప్లీజ్ సెలెక్ట్ రైట్ కాలేజ్ అండ్ రైట్ కోర్స్. ఆ తర్వాతే కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు వాళ్ళకి కాలేజ్ సైడ్ నుంచి వచ్చే కమిషన్స్ చూసుకుంటారు, కానీ మీ ఫ్యూచర్ చూడరు. మీరే మీ ఫ్యూచర్కి అంటే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. యూ ఆర్ యువర్ ఓన్ పర్సన్. మీకు ఫ్యూచర్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, అవన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ ఆర్ థర్డ్ పర్సన్ నాకైతే నమ్మకం లేదు. నేను అందుకే నన్ను చాలామంది కాలేజెస్ చెప్పండి అంటారు. నేను కొంతమందికి చెప్పాను, కొంతమందికి చెప్తా అని చెప్పి ఒక్కరికి ఇద్దరికి చెప్పలేదు కూడా. నాకు ఎందుకంటే మనసు రావట్లేదు అనమాట. మీకు ఎలాంటి కాలేజెస్ కావాలో నాకలా తెలుస్తుందా అండి? మీరు కాలేజ్ చెప్పేది మంచిదా కాదా చెప్పు అంటే చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ సజెస్ట్ చేయండి అంటారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే ఏజ్ ఓల్డ్ కాలేజెస్ నచ్చవన్నమాట. అంటే పెద్దగా హిస్టరీ ఉన్న కాలేజెస్ నచ్చవు. నాకు లాస్ట్ 20-30 ఇయర్స్లో పెట్టిన కాలేజెస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రీసెర్చ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, మోడర్న్ ఫ్యాకల్టీ ఉంటారు. నాకు అట్లా ఈజీ గోయింగ్ కాలేజెస్ ఇష్టము. కొంతమందికి ఏజ్ ఓల్డ్ కాలేజెస్ లాంటివి ఇష్టం అనమాట. అగైన్ ఇట్స్ పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇది నా పాయింట్. సో ఎవరికేం కావాలో వాళ్ళకే తెలుస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, డోంట్ లెట్ అదర్ పర్సన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఏ కాలేజ్కి వెళ్తే బాగుంటుంది అన్నది మీకు మాత్రమే తెలుసు. ఎవ్రీ కంట్రీలో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. వీసా కానీ, ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ కానీ, ఎలా లైఫ్ మీరు లీడ్ చేయాలనుకుంటున్నారు అంతా కూడా మీ చేతుల్లోనే మీరే డిసైడ్ చేసుకోండి. ఆ ఆప్షన్ ఒక యూట్యూబర్కో లేకపోతే ఒక కన్సల్టెన్సీకో ఇవ్వకండి. ఒక కాలేజ్ని బట్టి కూడా మీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక మంచి కాలేజ్కి వెళ్తే మంచి అల్యూమినై ఉంటారు, మంచి మన చుట్టూ స్టూడెంట్స్ మంచిగా ఉంటారు. అదే ఒక ఊరు పేరు లేని కాలేజ్కి వెళ్తే అట్లనే ఉంటుంది అనమాట. మనకు అల్యూమినై బాగుండరు, మన చుట్టూ వచ్చే వాళ్ళు కూడా మనకు ప్రాపర్గా ఉండరు, మన సర్కిల్ పెద్దదిగా ఇంక్రీజ్ అవ్వదు. సో కాలేజ్ పరంగా నా సజెషన్ అయితే ప్లీజ్ స్టిక్ టు యువర్ ఓన్ గన్స్. అంటే మీకు ఎలాంటి కాలేజ్ కావాలి, ఏ కోర్స్ కావాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి, ఏ కంట్రీ కావాలి మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 2 వీసాస్ అనమాట. సో వీసా అప్లికేషన్ ప్రాసెస్ గూగుల్లో కొడితే ఫ్రాన్స్ వీసా ఎడ్యుకేషన్ ప్రాసెస్, లేకపోతే యూఎస్ వీసా ఎడ్యుకేషన్ స్టూడెంట్ వీసా ఎడ్యుకేషన్ ప్రాసెస్, ఆర్ స్టడీ అబ్రాడ్ ఇన్ నెదర్లాండ్స్ ప్రాసెస్, ఇట్లా ఏదో అంటే చాలా సర్చ్ టర్మ్స్ ఉంటాయి. ఫ్రాన్స్ వీసా, యూకే వీసా, యూఎస్ఏ వీసా అన్నిటికీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. అవి చూడండి, కన్సల్టెన్సీ వాళ్ళ ఫాలో అవుతున్నారా లేదా అడగండి. ఫాలో అవ్వకపోతే ఎందుకు ఫాలో అవ్వట్లేదు, ఇది ఓకేనా కాదా అని క్వశ్చన్ చేయండి. ప్లీజ్ క్వశ్చన్ దెమ్. అంటే వాళ్ళు చేసిందే ప్రతిదీ అనుమానించమని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి స్టెప్లో ఇఫ్ యూ అంటే క్రాస్ చెక్ చేసుకొని డౌట్ ఉన్న దగ్గర వాళ్ళని క్వశ్చన్ చేయండి.
తప్పేం లేదు, ఎందుకంటే సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ సక్సెస్ రేటు పెరుగుతుంది, వాళ్ళ కన్సల్టెన్సీ కూడా మంచిదే, మీకు పర్సనల్గా చాలా చాలా మంచిది, మళ్ళీ క్యాన్సిలేషన్స్ పడకుండా ఉంటాయి. చాలా కన్సల్టెన్సీస్కి క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ చేయక్కర్లే అని చెప్తున్నారంట. బట్ గూగుల్లో కొట్టగానే వచ్చే ఫస్ట్ థింగ్ క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ అనమాట. 2 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ క్యాంపస్, సెకండ్ స్టెప్ విఎఫ్ఎస్ అని చెప్పి వెబ్సైట్లో వస్తుంది. అట్లా ఎవ్రీ కంట్రీకి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దాట్. మీరు సెలెక్ట్ చేసుకునే కంట్రీకి ఏం ప్రాసెస్ ఉంటో గూగుల్లో ఎత్తుకండి, యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు వీడియోస్ చేస్తారు, ఇవన్నీ వినండి, కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడండి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కెన్ చేంజ్ మీ అప్రూవల్ రేట్ని, వీసా అప్రూవల్ రేట్ని ప్రతి సింగిల్ స్టెప్ చేంజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలామంది నన్ను అడిగేది, మేము డమ్మీ పెట్టచ్చా, ఫేక్ పెట్టచ్చా అని అడుగుతున్నారు. నేను వద్దు అంటే కూడా చాలామంది నా మాట వినట్లేదన్నమాట. మీరు వినకపోతే లాస్ అయ్యేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరే, నేనేం కాను. ఎందుకంటే మీరు నాకు టాప్ మైట్లో పేజ్ 750 రూపీస్ 300 రూపీస్ నాకు వచ్చేస్తాయి. నేను హ్యాపీగా ఆ రోజు నైట్ ఒక ఐ ఆర్డర్ సమ్ ఫుడ్ ఆర్ ఇన్ ఇండియాలో ఉంటే ప్యారిస్లో ఉంటే హ్యాపీగా డబ్బులు తీసుకొని పడుకుంటాను నేను. కాకపోతే నేను ఒక విషయం చెప్తాను, మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్స్ డమ్మీ పెడతాను, లేకపోతే అకామిడేషన్ డమ్మీ పెడతాను అంటే ఈజీగా దొరికిపోతారు. లైక్ ఎవరు చెప్తున్నారో మీకు ఇవన్నీ తెలియదు అనమాట. ప్లీజ్ డోంట్ డూ ఇట్. వీసా ప్రాసెస్లో కార్నర్స్ కట్ చేయవద్దు. నాకు రీసెంట్గా ఎవరో కాల్ చేసి, అంటే టాప్ మేట్లోనే ఫ్రాన్స్లో ఈ ఫ్రాన్స్ వీసా, స్టూడెంట్ వీసాస్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పడుతుంది నా చుట్టుపక్కల, అంటే ఇఫ్ యూ కట్ ద కార్నర్స్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పడతాయి. అఫ్ కోర్స్ మనం జెన్యున్గా చేసినా పడతాయి, కానీ కార్నర్స్ కట్ చేస్తే ఎక్కువ పడతాయి అనమాట. సో ఏ స్టెప్లోనూ కార్నర్స్ కట్ చేయవద్దు. అంటే డమ్మీ సర్టిఫికేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ డమ్మీ పెడతామని చాలామంది చెప్తున్నారు నాకు. ఓకే, పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి కొడితే రాదా, అంటే ఈ ఫ్లైట్, ఈ టైము, ఈ టికెట్ సర్చ్ చేస్తే పిఎన్ఆర్ అవన్నీ కొడితే రావా, వస్తాయి కదా. సో అది బేసిక్ కామన్ సెన్స్ అనమాట. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దాట్. ఎందుకంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. కొన్నిసార్లు ఇయర్ వేస్ట్ అవుతుంది కొంతమందికి. ఇవేం చేయొద్దు ప్లీజ్. కన్సల్టెన్సీ వాళ్ళు ఫేక్ పెట్టండి అని చెప్పినా కూడా ఎక్స్ట్రీమ్గా చేయొద్దు ఏం చేసినా. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10 పాయింట్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ వీసాకి కావాల్సింది 10 పాయింట్స్ అనుకో, మన దగ్గర 8.5 థింగ్స్ కరెక్ట్గా ఉండి ఆ 1.5 థింగ్ కరెక్ట్ లేకపోతే ఏమైనా చేస్తే అట్లీస్ట్ మరీ అంత వియర్డ్ ఉండదు. మన దగ్గర ఏమీ లేకుండా 10 on 10 నేను డమ్మీనే పెట్టుకుంటా, నేను ఫేకే పెట్టుకుంటా అంటే చూసే ఎవరైనా కనిపెట్టేస్తారు. వీసా కూడా అవసరంలా, దారిన పోయి ఎవరికి ఇచ్చినా ఈ డాక్యుమెంట్స్ చూసి ఖచ్చితంగా కనిపెడతాడు ఫేక్ అన్నట్లు. సో ప్రాపర్గా నేనేం చెప్తా అంటే చెక్ లిస్ట్ ఉంటుంది నా గూగుల్లో కొడితే వస్తుంది. ఎక్స్ప్లెయినర్ షీట్తో పాటు అనుకుంటా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో అన్నీ ఉంటాయి. విఎఫ్ఎస్కి ఏం కావాలి, క్యాంపస్ ఫ్రాన్స్కి ఏం కావాలి అన్నట్లు. ఆ డాక్యుమెంట్స్ చూడండి, అన్నీ ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. మీకు ఇంకేమైనా కావాలి అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయ్యి ముందే ప్రిపేర్ అవ్వండి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దాట్. మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే అడగండి. దెర్ ఆర్ పీపుల్ దట్ కెన్ హెల్ప్ యూ ఫ్రీ ఆల్సో. ఫేస్బుక్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. క్వశ్చన్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. కన్సల్టెన్సీస్ నేనైతే సజెస్ట్ చెయ్యను. దెర్ ఇస్ నో వే ఐఎమ్ సజెస్టింగ్ వన్ కన్సల్టెన్సీ ఆర్ ఎనీ కన్సల్టెన్సీ. మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏం పెద్ద కష్టం కాదు. నేను కష్టం అనుకున్నా కూడా ఎవరు కూడా డబ్బులు ఇస్తే వాడు షేక్ హ్యాండ్ ఇచ్చిపోయిన తర్వాత మొత్తం నేనే చేసుకున్నా. సో ఆ తర్వాత ఇంకొకటి, కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వాలి అంటే ఆస్క్ క్వశ్చన్స్. ఒక 3-4 కన్సల్టెన్సీ షాప్ చేయండి. అంటే వెళ్ళి క్వశ్చన్స్ అడగండి ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళని. వాళ్ళ ఫ్రాన్స్కి ఎంతమంది వెళ్ళారు, నెదర్లాండ్స్కి ఎంతమంది వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీకి వెళ్తుంటే వాళ్ళ కన్సల్టెన్సీ నుంచి జర్మనీకి ఎంతమంది వెళ్ళారు, సక్సెస్ రేట్ ఎంత, అంటే వీసాస్ వస్తున్నాయా అందరికీ, ఇట్లాంటివి అడగండి అనమాట. లైక్ గో టు ఒక 3-4 కన్సల్టెన్సీస్కి వెళ్ళి క్వశ్చన్స్ అడగండి. వెంటనే ఏదో ఒక ర్యాండమ్ కన్సల్టెన్సీస్ డబ్బులు తక్కువ, డబ్బులు అడగడు, ఏదో ఒకటి చెప్పి చూస్ చేసుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు ఏదో ఒక చెత్తలో కాలేజ్ వస్తే. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ప్లీజ్, అదొక్కటే రిక్వెస్ట్ నాది. వీసా రిజెక్షన్ కాకుండా ఉండాలన్నా, బ్యాడ్ కాలేజ్కి వచ్చి రిగ్రెట్ అవ్వకుండా ఉండాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫినాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్టెన్సీ వాళ్ళు మార్కెటింగ్ అప్లై చేస్తారు. సో ఇలాంటివి ఏం చేయకుండా ప్లీజ్ అలాంటి వాటిల్లో పడకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతారు. యూ విల్ డెఫినెట్లీ రిగ్రెట్ సచ్ సిచ్యువేషన్స్. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒక్కటే, మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే కన్సల్టెన్సీని చూస్ చేసుకోవద్దు. బట్ చూస్ చేసుకున్న ఆస్క్ క్వశ్చన్స్, షాప్ అరౌండ్, చూస్ ద రైట్ కన్సల్టెన్సీ. అగైన్ మీ ఫ్యూచర్కి మీరే రెస్పాన్సిబిలిటీ. రేపు మీరు వెళ్ళే కంట్రీలో కన్సల్టెన్సీ వాడు ఉండడు, నేను ఉండను, మీరే ఉంటారు. మీ లైఫ్ మీరే లీవ్ చేస్తారు.
ఈ వేరే యూట్యూబర్స్ కాలేజెస్ గురించి అంటే సజెస్ట్ చేయమని చెప్పినా కూడా నేనైతే సజెస్ట్ చేయట్లేదు అనమాట. ఇలా ర్యాండమ్గా ఒక 10 కాలేజీలు 20 కాలేజీలు పెట్టి ఇచ్చేస్తే అది ఆ 10లో మీరు ఏం జాయిన్ అయ్యి రేపు నచ్చకపోతే అది ఐ డోంట్ వాంట్ టేక్ దట్ బ్లేమ్. సో ప్లీజ్ స్టిక్ టు యువర్ ఇన్స్టింక్ట్, యువర్ ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.